గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భయ్యా ఫస్ట్ మనం మాట్లాడుకుందాము అనగనగా గురించి. Yeah. అండ్ మీరు ఆ చెయ్యి దెబ్బతో వచ్చారు, ఏమైంది అసలు యాక్చువల్గా? చిన్న సర్జరీ అయింది వేరే షూట్లో. సమ్ చిన్న యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంటే పడిపోయి సంథింగ్ అలా అయిందనమాట. అది Major గా కొంచెం ఉన్నాయా? చిన్నదే అనుకున్నాం కానీ మేజర్ అయిపోయి కొంచెం రెస్ట్ అది అలా వచ్చింది. అందుకే ప్రమోషన్స్లో ఎక్కడా కూడా నేను ఎక్సెప్ట్ సక్సెస్ మీట్ తప్ప ఎక్కడా రాలేకపోయాను. బట్ అదే చెప్తున్నాను, మళ్ళీ ఐ డ్రీమ్ త్రూనే స్టార్టింగ్. ఇప్పుడు ఆల్ ఓకే, ఫైన్ గోయింగ్ ఆన్, అంతా గుడ్. రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చా కదా, హోమ్కి వచ్చా అంటే ఆటోమేటిక్గా అన్ని ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి. ఓకే ఫైన్. అనగనగా మీ లైఫ్లో మీరు చూస్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ ఒక మనసుకు హత్తుకునేలాగా ఏదో ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ఏంటి బ్రో, ఎలా సాధ్యం? అంటే నేను చాలా రెగ్యులర్ ఆర్టిస్ట్ లాగా ఆడిషన్స్కి వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ కావాలని అడిగి అవకాశం కోసం ఆడిషన్స్ ఇచ్చి ఆ కైండ్లోనే ట్రై చేస్తున్నా. రాతో ఏంటో తెలియదు, నాకు బెస్టే వస్తున్నాయి. అంటే బెస్టే వస్తున్నాయి అనేది కూడా నేను కూడా అంతకంత కష్టపడుతున్నాను. ఆ వచ్చిన ఏ అవకాశాన్ని కూడా నేను ఇది చాలు, ఇది లైట్లే, ఎంతకన్నా ఎక్కువ అలాంటి ఏం చేయట్లే. నేను 100% ఎఫర్ట్ పెడుతున్నా. అనుకోకుండా ఈ సలార్ అనే మూవీ ఏంటంటే నేను చాలా ఫన్నీ వేలో ఆడిషన్ ఇచ్చా. వాళ్ళు ఏదైనా మంచి సర్కాస్టిక్ క్యారెక్టర్ చేయమంటే అదే చేశా. అది వాళ్ళు ఆ రకంగా తీసుకుంటారని నాకు తెలియదు, బట్ అది నాకు చాలా ప్లస్ అయింది ఒక రకంగా. సలార్ అనేది నా జీవితాన్ని మార్చేసింది. అది సీరియస్లీ ఎలా అనుకున్నా. బట్ అనగనగా ఏంటంటే నాకు చెప్పాం కదా, నా కెరీర్కి గ్రోత్లో ఐ డ్రీమ్ ఎలాంటి పాయింట్ వేసిందో ఇది ఒక స్టెప్ అనమాట. ఎందుకంటే నాకు నా ఫస్ట్ ఫిలిం తర్వాత ఇంతవరకు అనగనగా సినిమాకి వచ్చిన ఎప్రిసియేషన్స్, కాల్స్ కానీ మెసేజ్ కానీ, నన్ను ట్యాగ్ చేసి బాగా చేశారని చెప్పడం కానీ, బట్ట అని పేరుతో పిలవడం కానీ, ఇట్స్ నిజంగా చాలా గ్రేట్ మూమెంట్స్ నాకు. అంటే అనగనగాలో ఇన్ఫ్యాక్ట్ మీరు ఆ పిల్లోడు విహర్ష్ ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సీన్ అయితే లిటరలీ బ్రో క్రైడ్ ఏ లాట్ అనమాట. ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా సెకండ్ హాఫ్ అరే ఏంట్రా బాబు ఈ ఎమోషన్ ఏంటి, మూవీ చూస్తే ఏదైనా కానీ ఒక ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేయాలి. 100% ఎమోషనల్గా సెంటిమెంటల్గా అలా టచ్ చేయడం మాత్రం అనగనగా అది ఈటీవీ విన్లో రావడము. అవును, ఇట్ వాస్ వండర్ఫుల్ బ్రో. అంటే మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, ఈ సినిమాకి నేను మొన్న దాంట్లో కూడా ఒక షాట్ చెప్పాను. కథ చదువుతున్నప్పుడు ఆబ్వియస్లీ చేస్తున్నప్పుడు మనం ఎమోషనల్ అవుతాం. చూస్తున్నప్పుడు ప్రసాద్ ల్యాబ్లో మాకు ఒక ప్రివ్యూ వేశారు, జస్ట్ చెకింగ్ వైజ్. మరి మమ్మల్ని కూడా పిలిచారు అప్పుడు. ఓకే, ఆ క్లైమాక్స్ నేను వచ్చి సన్నీని గట్టిగా హక్ చేసేసుకున్నా, ఏడ్చేసి. ఓకే, చెప్పు నేనే కాదు, అప్పుడు ఫస్ట్ టైం ఒక పెద్దవాళ్ళు, ఒక 6 years ఉన్న పర్సన్ వచ్చి మీకు ఏ రైట్ ఉందండి మమ్మల్ని ఏడిపిస్తూ పంపిస్తున్నారని అడిగారు. సీరియస్లీ నేను ఆ రోజు చాలా ఫీల్ అయింది. ఏంటి అంతవాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటే. మనకి ఎక్కడో ఏంటంటే ఇండస్ట్రీలో ప్రతిదీ పాజిటివ్గా తీసుకోలేం. డెఫినెట్గా అలాగే అంటారులే, తెలిసిన వాళ్ళు వీళ్ళే వచ్చారనుకుంటాం. బయటికి వచ్చాక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ మాట, మమ్మల్ని ఏడిపించి రైట్ నీకు ఎవరు ఇచ్చారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది, అరే ఏంట్రా ఇలా చేస్తావు ఏంట్రా అది అంటే. నాకు ఒక్కసారి నేను చూసుకుంటే లైక్ మా ఇంట్లో డైలీ 2 shows పడతాయి. మా అబ్బాయి 6 years అడిగి, ఓకే, వాడు చూస్తూనే ఉంటాడు పొద్దున రాత్రి. ఎందుకు ఏంటి అంటే అర్థం అవ్వాలి కదా సినిమా నాకు. నీకేం అర్థమైందిరా అంటే ఫస్ట్ టైం నేను ఏడుస్తుంటే చూసి ఏడ్చాడు. తర్వాత అలా ఒక్కొక్క సీక్వెన్స్ని చూసుకుంటూ వాడు ఆ చూస్తుంటే నాకు పిల్లలు ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు ఈ సీన్ దగ్గర. నేను స్క్రిప్ట్ చదువుతుంటే ఒక 80% స్క్రిప్ట్ చదివిన తర్వాత సన్నీ వచ్చి డైరెక్టర్, బ్రో ఒకసారి చూద్దాం మనం ఒక సీక్వెన్స్ ప్లాన్ చేద్దామంటే, నేను బాగా మొత్తం గుండె బరివెక్కిపోయి ఆ ఫీవర్ సీన్స్ అక్కడికి ఒక్కసారి అంతా అయిపోయి, సన్నీ ఒక 5 minutes అని ప్లీజ్ నేను స్క్రిప్ట్ చదివేసి వస్తాను ఏమనుకోద్దాను. ఆ ఎగనీతో చెప్పాను నేను, నిజంగా అంత బాధతో చెప్పాను నేను అక్కడ. ఆ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేప్పటికి ఒక రకమైన బాగా ఎమోషనల్ అయిపోయి, అక్కడి నుంచి నా టాస్క్ ఏంటంటే ఏమనుకుంటే ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ ఏదో క్యారెక్టర్ వచ్చింది అనగానే మనం ఏముందో లవ్ స్టోరీ తీసుకుంటారు క్యాజువల్గా వెళ్తే హీరో ఫ్రెండ్ అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక ఆ క్యారెక్టర్ చదివాక నేను తను అడిగా, అంటే ఫస్ట్ నేను స్క్రిప్ట్ చదివే ముందు ఏంటంటే మలయాళీ క్యారెక్టర్ ఉంది కదా, రెగ్యులర్ క్యారెక్టర్ కాబట్టి నాకు అది అలా దానికి అనుకున్నా ఫస్ట్. ఇలా బట్ట క్యారెక్టర్ అన్నారు. నాకు ఒక్కసారి అంటే నాకు నమ్మకం ఉంది నేను చేయగలను. నేను ద రూమ్ అని ఒకటి ఎల్వి ప్రసాద్ గారిది చెన్నై ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఒక డెమో చేశాను. ఓకే, నిరంజన్ అని, అతను కూడా ఐ డ్రీమ్లోనే వర్క్ చేశారు. అతను ఒక డెమో చేశాను. అప్పుడు నేను ఇలాంటి ఎమోషన్ ఒకటి చేశా. బట్ ఆ ఎమోషన్ బ్యాక్ డ్రాప్ వేరు, ఈ ఎమోషన్ బ్యాక్ డ్రాప్ వేరు. నాకు తెలిసి నేను చేయగలుగుతానని, కానీ ఫ్యామిలీ అనగానే అది ఎలా తీసుకురావాలి ఏంటి, దానికి మొత్తం కర్త కర్మ క్రియాస్ అన్నీ.
ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా. బ్రో నాకు ఇక్కడ కొంచెం ఎమోషన్ ఎక్కువ కావాలి, బరస్ట్ అయిపోయినట్టు ఏడవాలి మీరు. నేనేమనుకున్నానంటే హీరో ఎంతైనా కూడా హీరో పక్కన వైఫ్ ఫ్రెండ్ అంటే ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, అంత మరీ ఎక్కేట్ చేయాలని ఫీలింగ్ అనుకునేవాడిని. కానీ తను బ్యాక్ డ్రాప్ బట్ట అనే క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడు ఎంత జెన్యూన్ హానెస్ట్ ఫ్రెండ్ అనేది అర్థమయ్యి లాస్ట్లో అతను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఈవెంట్ మొత్తం నేను ఒక గార్డియన్లా ఉండి తను తీసుకెళ్ళి చేయించడం, ఈ సీక్వెన్స్లు చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు ఒక రకమైన అబ్బా ఏంటిది ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది, దీన్ని ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీ డే మార్నింగ్ నాకు వణుకొచ్చేది అనమాట. క్యారవాన్ నుంచి లొకేషన్ అక్కడ జరిగే చోటుకి వెళ్తున్నప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కొత్తగా ఇవ్వాలి, నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాకూడదు. ఎందుకంటే అంటూ ఉంటారు ఒకేలా చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది, వచ్చేస్తుంది కొంతమంది. ఎమోషన్ ఇక్కడ ఏంటంటే ఏడుపులో ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటేనే బెటర్ అని నేను నైట్ కంపల్సరీ అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తాను. నెక్స్ట్ రోజు ఏ సీన్స్ తెలిస్తే ముందు అద్దం ముందు కంపల్సరీ నేను ఒకసారి చూసుకుంటాను. ఓకే ఎలా ఉంటుంది ఇక్కడ హై అంటే ఎలాగా, ఫస్ట్ హైకి వెళ్ళిపోతా, తర్వాత నెమ్మది తగ్గించుకుంటూ సన్నీ దగ్గరికి వెళ్తాను. సన్నీ అక్కడ కూడా నన్ను ఒక సర్ప్రైజ్ చేస్తాడు, నాకు ఇలా కావాలని ఏదో పాయింట్ చెప్తాడు, అంతా మారిపోయి ఫ్రెష్గా ఒకటి వస్తుంది. ఓకే అది అనగనగా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్ సీరియస్గా. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, అరే మాతృదేవో భవ సినిమా ఉండేది రాబోయి, ఆ సినిమా ఏంటంటే ఖర్చీఫుల్ తీసుకెళ్లేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, అంటే థియేటర్ అంతా ఏడ్చేవాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు ఈ జనరేషన్కి అనగనగా మూవీ అలాంటిదేమో బ్రో, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఎమోషనల్ ఆ ఫీలింగ్ అనేది కూడా చూపించడము చాలా బాగా అనిపించింది నాకు. ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ పాప, షీఈ్ లైక్ 13 years, ఓకే, మా మదర్కి 64 years. ఇద్దరు ఒకే రకంగా రియాక్ట్ అయ్యారు ఆ సినిమా చూసి. ఓకే, తిను కూడా మీకు ఇంటర్వ్యూస్లో కూడా కొన్ని చోట్ల నేను పెట్టాను, అదే కైండ్ ఆఫ్ ఎమోషన్. మా మదర్ ఫస్ట్ టైము సినిమా చూస్తూ కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకోవడం చూసింది అదే సినిమా. ఓకే, ఆ రోజు ఏఎంబీలో ప్రివ్యూ చూస్తుంటే ఎంతోమంది, అంటే మనం ఇలా చూస్తే మామూలు థియేటర్లో ఫోన్లు రికార్డులు కనిపిస్తాయి కదా, అలాగే వాళ్ళు కళ్ళజోడు తీస్తూ తుడుచుకుంటుంటే ఫస్ట్ టైం ఒకళ్ళు ఏడుస్తుంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ నిజంగా అది. ఒకటి చెప్పండి బ్రో, ఏంటంటే ఒక హీరో క్యారెక్టర్స్ అనేటప్పటికి 4 జోకులు వేసేసి సో కొంచెం సపోర్టింగ్గా కొంతవరకు ఉండేసి వెళ్ళిపోవడం ఓకే. కానీ ఇక్కడ సుమంత్ గారికి ఒక నీడలాగా విన్నంటూ అట్లే ఉంటూ అలాంటి ఎంత అంటే సుమంత్ గారు ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నారు, ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ యాక్టర్, పాజిటివ్ పర్సన్. అలాంటి పర్సన్ పక్కన అంటే ఫ్రెండ్ అనేటప్పటికి సో ఏమనిపించింది ఫస్ట్? అంటే సుమంత్ గారు అనే కన్నా ముందు అసలు ఆ క్యారెక్టర్ బట్ట అనే క్యారెక్టర్ ది బెస్ట్ అనిపించింది. ఎప్పుడైతే సుమంత్ గారు అనుకున్నారో వాళ్ళు, అప్పుడు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ ఫిలిమ్స్లో సుమంత్ గారు కింగ్. రైట్, అంటే లైక్ కమర్షియల్గా కాదు నా ఒపీనియన్. ఈ జానర్ ఆఫ్ కొంచెం సెన్సిబిలిటీస్ ఉన్న సినిమాలకి ఆయన ఇచ్చిపడేస్తారు ఒక రకంగా. ఆయన పక్కన చేయడం అంటే ఎలా ఉంటుంది అని కొంచెం భయపడ్డా. కానీ నాకు ఈవెన్ సలార్లో ప్రభాస్ గారి ముందు చేసినప్పుడు కూడా నేను భయపడలే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనకు బెస్ట్ అవకాశం, బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చినప్పుడు ఇది బెస్ట్ అవకాశం. ఈ టైంలో వీళ్ళు వాళ్ళని భయపడితే మనకి అంటే అక్కడ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ ఫస్ట్ టు ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అలాగే అనుకుని వెళ్ళా. బట్ సుమంత్ గారు చాలా చాలా సపోర్టివ్. ఏదైనా సీన్ చేసిన అంటే ఆయన సలహా ఇవ్వరు, అట్ ద సేమ్ టైం ఇలాగే చెయ్యని చెప్పరు. ఇది ఫైన్, ఇలా చెప్తావా, సరే నేను ఇలా చెప్తాను, దట్స్ ఇట్. దాని తగ్గట్టు ఆయన ట్యూన్ చేసుకుంటారు, లేకపోతే ఆయన తగ్గట్టు మనమైనా ట్యూన్ అయిపోతాం. అంటే సన్నీ అంత గమ్మున వదలడు, వేరే విషయం. ఇద్దరిని తన ట్యూన్లోనే పెట్టుకుంటాడు. ఓకే, బట్ ఇది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక గ్రేట్ మూమెంట్ నాకు. టోటల్ 53 డేసా? నాది ఒక 25 days ఉంటుంది. స్కూల్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ స్కూల్ ఎపిసోడ్స్. నాది ఒక 20-25 days ఉంటాయి మ్యాక్సిమం. అదే ప్రేక్షకుడిగా మీరు చూస్తున్నప్పుడు సో మీకు అనిపించిన హానెస్ట్ ఫీలింగ్ ఏంటి? ఏడ్చేసాను నేను కూడా. కథ చదువుతున్నప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నా. అంటే ఒక ఆర్టిస్ట్కి లైఫ్లో ఒకసారి మ్యాక్సిమం, ఎక్సెప్ట్ పెద్ద పెద్ద హీరోస్ తప్పించి, అంటే మనం చూస్ చేసుకుని మనం కథ రాయించుకుని మనం తయారు చేసే స్టేజ్ కాకుండా నాలాంటి ఒక ఆర్టిస్ట్కి అయితే లైఫ్లో 1 or 2 times ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. సీరియస్లీ నాకు అలాంటి 1 opportunity అనగనగా.